ఒక వ్యక్తి రక్షణ పొందాను అని చెబితే వారి గతాన్ని గురించి మనం ఏం చేయకూడదు, ఇంకా మాట్లాడదు. కారణం ఏంటో తెలుసా? ఆ గతాన్ని ఎవరు కడిగేశారు? యేసయ్య కడిగేశాడు. నువ్వు ఆ వ్యక్తి కనబడిన ప్రతిసారి నువ్వు తాగేసి పడిపోయాడు కదా, నువ్వు అందరినీ మోసం చేసావు కదా, నువ్వు అటు తిరిగావు కదా, ఓకే, అదొకప్పుడు గతం. ఇప్పుడు యేసయ్య కడిగేశాడు, నన్ను తన రక్తంతో నన్ను శుద్ధీకరించాడు, నూతన వ్యక్తిగా చేశాను. ప్లీజ్ డోంట్ టేక్ దమ్ టు ద కేజ్ ఆఫ్ ది పాస్ట్. గత జీవితం అనే కేజ్లోనికి ప్రతిసారి మరలా తీసుకెళ్ళకండి వాళ్ళని. సహోదరుడా, నిన్ను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఒకప్పుడు ఇలా ఉండేవాడు, కానీ ఇప్పుడు దేవుడు నిన్ను మహిమతో నింపి తన రాజ్యంలో చేర్చుకున్నాడు. ప్రభు కోసం జీవించు. సాక్ష్యం చెప్పేటప్పుడు ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడని చెప్పడం ఓకే, కానీ ప్రతిసారి గత జీవితాన్ని ఎత్తి ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. నేను చెప్తున్నా దేవుని సేవకునిగా. ఒక వ్యక్తి యొక్క గతం యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడినప్పుడు ప్రభు అన్నాడు, నేను మరలా వారి గతాన్ని ఏం చేయను, జ్ఞాపకం చేసుకున్నాను. హూ ఆర్ యూ టు రిమెంబర్ ఆర్ రిమైండ్ దట్ పాస్ట్ ఎవ్రీ టైమ్?